ఇక ప్రపంచ వార్తలు చూస్తే పాకిస్తాన్ తీవ్రమైన గడ్డు ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వద్ద ఈ నెల 20వ తేదీ నాటికి విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 9 సంవత్సరాల కనిష్టానికి అంటే $9.678 బిలియన్ దిగి వచ్చాయి. గురువారం నాడు ఎస్బిపి ఒక ప్రకటనలో గత వారంలో విదేశీ బ్యాంకులకు $923 మిలియన్ అప్పు చెల్లించాల్సి వచ్చిందని, అందుకే ఫారెక్స్ నిల్వలు తగ్గాయని వివరణ ఇచ్చుకుంది. పాకిస్తాన్ తీవ్రమైన గడ్డు ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వద్ద విదేశీ మారక ద్రవ్యం నిల్వలు ఈ నెల 20వ తేదీ నాటికి చూస్తే $3,678 బిలియన్ దిగి వచ్చాయి. ఈ నిల్వలు కేవలం 3 వారాలకైనా వస్తాయా లేదా అనేది అనుమానమే. పాకిస్తాన్కు చెందిన ఆర్థికవేత్తలు, నిపుణులు కూడా పాకిస్తాన్ ఎప్పుడో దివాలా తీసిందని ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారు. విదేశాల నుంచి తెచ్చుకున్న రుణాలను తీర్చడానికి గత వారం $923 మిలియన్ చెల్లించినందున నిల్వలు తగ్గాయని వివరణ ఇచ్చుకుంది ఎస్బీఐ. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే పాకిస్తాన్కు ఐఎంఎఫ్ఏ దిక్కు. అది కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ వద్ద ఉన్న ఆ కాస్త డాలర్లు కూడా మిత్రదేశాలు సౌదీ అరేబియా, చైనాలు ఇచ్చినందున ఆ మాత్రం ఉంది. లేదంటే పాక్ సెంట్రల్ బ్యాంక్ డాలర్లు నిల్గా ఉండేవి. ప్రస్తుతం విధి లేని పరిస్థితుల్లో ఐఎంఎఫ్ విధించే షరతులకు అంగీకరిస్తామని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చెబుతోంది. తక్షణమే ఐఎంఎఫ్ నుంచి డాలర్లు తెచ్చుకుంటే కానీ పూట గడవని పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుతం ఉన్న నిల్వలు 3 వారాల దిగుమతులకు సరిపోతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పాక్ ప్రభుత్వం ఐఎంఎఫ్ విధించే కఠినమైన షరతులను అంగీకరిస్తే దేశంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 25% ఉంది. షరతులు అంగీకరిస్తే 35% ఎగబాకుతుందని పాక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెట్రోల్, గ్యాస్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండవు. ఇప్పటికే పాక్లో కిలో గోధుమ పిండి $160 పలుకుతోంది. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలడంటి సామాన్యుడు కాదు కదా, ఎగువ మధ్యతరగతి వారు కూడా బ్రతకడం కష్టంగా మారింది. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో దేశం నుంచి పెద్ద మొత్తంలో ఇతర దేశాలకు వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్టుగా కూడా వార్తలొచ్చాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నిత్యావసర వస్తువుల కంటైనర్లు కరాచీ ఓడరేవుల్లో గత కొన్ని వారాల నుంచి నిలబడి ఉన్నాయి. సుమారు 9,000 కంటైనర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఈ కంటైనర్లలో నిత్యావసర సరుకులతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్ఎన్జీ, సోయాబీన్లున్నాయి. ఈ చెల్లింపులకు పెద్ద ఎత్తున డాలర్లు చెల్లించాల్సి వస్తోందని ప్రభుత్వం మిన్నకుండిపోయింది. ఇక డాలర్ మారకంతో పాక్ కరెన్సీ గురువారం నాడు ఏకంగా 9.6% క్షీణించింది. 2 దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో రూపాయి క్షీణించడం ఇదే మొదటిసారి. గురువారం ఇంటర్ బ్యాంక్ మార్కెట్లో డాలర్ మారకంతో రూపాయి 255.43 మార్కుకు దిగి వచ్చింది. కాగా బుధవారం నాడు 24.54 వద్ద ముగిసింది. కాగా పాకిస్తాన్కు చెందిన ఫారెన్ ఎక్స్చేంజీ కంపెనీల డాలర్ రూపాయి మారకంతో సీలింగ్ ఎత్తివేయాలని నిర్ణయించాయి. పరిమితుల వల్ల డాలర్ బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్నాయని, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సంక్షోభం గతంలో శ్రీలంక ఎదుర్కొన్నటువంటి సంక్షోభాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం దేశం ఒకవైపు బలహీనమైన కరెన్సీతో పాటు అత్యధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ఇదిలా ఉండగా పాక్ సెంట్రల్ బ్యాంక్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేటు 24 ఏళ్ల గరిష్టానికి 17% పెంచేసింది. పాక్ సెంట్రల్ బ్యాంక్ ప్రధాన ఉద్దేశం ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవడమే. 2019లో అంతర్జాతీయ ద్రవ్యనిధి పాకిస్తాన్కు $6.5 మిలియన్ రుణం ఇవ్వడానికి అంగీకరించింది. అయితే అత్యంత కఠినమైన నిబంధన రుణాలు మంజూరు చేసింది. అయితే $6.5 బిలియన్ 50% వరకు అందజేసింది. అయితే మిగిలిన 50% రుణాలను ఐఎంఎఫ్ నిలిపివేసింది. దీనికి ప్రధాన కారణం ఐఎంఎఫ్కు హామీ ఇచ్చిన పాకిస్తాన్ కఠినమైన నిబంధనలు అమలు చేయడంలో విఫలమైంది. దీంతో ఐఎంఎఫ్ మిగిలిన రుణాలను మంజూరు చేయలేదు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం IMF షరతులను అంగీకరించడానికి సిద్ధమైంది. దీంతో దేశంలో మహా అయితే $1.5 బిలియన్ వచ్చినా నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్, డీజిల్, విద్యుత్ ఛార్జీలతో సహా అన్నీ పెరిగిపోతాయి. సామాన్యుడి బ్రతుకు మరింత దుర్భరం కావడం తథ్యం. ఇక పాక్ను ఆ అల్లానే కాపాడాలి. అల్లాహు అక్బర్ అల్లా.